విజయమ్మ గారు ఓపెన్ లెటర్లో రాస్తారు, నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరేది నేనే. మరి అంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ మాట ఉండండి. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లకు కలిపి డివిడెండ్ రూపంలో జగన్ వాటా ఆయన ఉంచుకొని పాప భాగానికి, పాప అంటే షర్మిల గారండి ఇక్కడ, పాప భాగానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అక్కడ తల్లికి ఒక వాటా ఉంటుంది, ఆ అన్ని 2 వాటాలు ఆయన ఉంచుకొని చెల్లికి 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. అంటే పాప భాగం 40% అయితే 60% ఆయనదన్న. ఈరోజు నేను ప్రెస్కి వస్తూ ఒక ఆడిటర్తో మాట్లాడా. 10 ఏళ్లలో ఒక డివిడెండ్ 200 కోట్ల రూపాయలు ఒక వాటాకు వస్తే, ముగ్గురులో ఒకరికి వాటా వస్తే మిగతా నలుగురికి ఆ లాభం ఎంత వస్తుంటుంది తమ్ముడు అని అడిగా. లాభం మీద ఇచ్చేది డివిడెండ్. లాభాల మీద వచ్చిన డివిడెండే 200 కోట్ల రూపాయలు ఈమె భాగమే. జగన్ గారిది తల్లిగారి భాగం ఆయన ఉంచుకున్నాడు. అంటే లాభం ఎంత ఉండొచ్చు అని చేస్తే 2500 కోట్ల రూపాయల పైనే రావచ్చు అని ఒక ఆడిటర్ నాకు చెప్పాడు. ఇప్పుడు 2500 కోట్ల రూపాయలు ప్రాఫిట్ సంపాదించారంటే మీరు పెట్టుబడి ఎంత పెట్టి ఉండాలి అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి దానికి ఉండాలి. అప్పుడే 2500 కోట్ల రూపాయలు లాభం రావచ్చు. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, అంత ఆస్తి 2009కి ముందు మీకు ఎక్కడిది?